జాగృతి సంస్థ కవిత గారు, సరే ఆమె టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత కూడా ఆమె ఆ పార్టీలో కొనసాగుతూ మరి అనేక కారణాల వలన ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అలాగే శాసన మండలికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చి జాగృతి సంస్థ ద్వారా ఆమె కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆమె తాజాగా కేటీఆర్, హరీష్ రావు మీద అలాగే ఇంకా కొంతమంది మీద ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, 10 సంవత్సరాల పరిపాలన కాల పరిమితిలో నేనుగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని నేనేమి సంపాదించలేదు, కేవలం నా భర్త వ్యాపారం చేయటం వలన సంపాదన తప్ప వేరే ఏమీ లేదు అని చెబుతూ ఆరోపణలు చేస్తున్నారు. సరే, విమర్శలు కాంగ్రెస్ పార్టీ మీద చేయొచ్చు, బీజేపీ మీద చేయొచ్చు. విమర్శలు వేరు, ఆరోపణలు వేరు. ఇప్పుడు ఆరోపణలు ఎవరి మీదో కాదు, సొంత అన్నగారి మీద, బావగారి మీద, ఇంకొకరి మీద. మరి ఆరోపణలు చేసినప్పుడు అవి నిజమైతే మౌనంగా ఉన్నారా, లేదా అవి అబద్ధమైతే జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా ఎందుకున్నారు అన్నది ఇవాళ చర్చగా ఉంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత గల రాజకీయ నాయకులు వాటికి సమాధానం ప్రజలకైతే చెప్పాలి. ఆమె ప్రజల ముందే చెప్తున్నది, ఆమె రహస్యంగా ఏం చెప్పటం లేదు. సరే, ఏ ఆరోపణలు నేను చెప్పక్కర్లేదు, ఇవాళ జనంలోకి అన్నీ వెళ్ళిపోయాయి. ఏ ఆరోపణ అయినా అవి చిన్నవి కావచ్చు, పెద్దది కావచ్చు. ఆమె 10 సంవత్సరాల పాటు, అంటే ఉద్యమం నుంచి అధికారం లేకొచ్చిన 10 సంవత్సరాల కాల పరిమితిలో ఆమె